భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఫార్మాపై 100% టారిఫ్స్ విధించి మరోసారి షాక్ ఇచ్చారు. అక్టోబర్ 1 నుంచి ఇవి అమలు కానున్నాయి. ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందిన ఇండియాకు ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించొచ్చు? అమెరికా ఫార్మా రంగంపై ఇండియా ప్రభావం ఏ రేంజ్ లో ఉంది? ఈ వీడియోలో చూద్దాం. అమెరికన్ మార్కెట్ లో మన ఇండియా ఫార్మా కంపెనీలదే డామినేషన్. ముఖ్యంగా జెనరిక్ మెడిసిన్స్ లో అక్కడ ప్రతి 10 ప్రిస్క్రిప్షన్స్ లో 4గిట్లో భారత్ లో తయారైన మెడిసిన్సే ఉంటాయి. ఇక వీటితో పాటు 45% జెనరిక్, 15% బయోసిమిలర్ డ్రగ్స్ ఇండియా నుంచి వెళ్లినవే. ఫైనాన్షియర్ 24 లో మొత్తం $27.9 బిలియన్ ఉత్పత్తిలో $8.7 బిలియన్ యుఎస్ కే ఎగుమతయ్యాయి. ఇండియన్ కంపెనీలకు 30 నుంచి 50% రెవెన్యూ అక్కడి నుంచే వస్తోంది. ఇక గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే భారత ఫార్మా రంగం ఫైనాన్షియర్ 25 లో $30 బిలియన్ మార్కెట్ టచ్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన ఫార్మా కంపెనీలపై 100% టారిఫ్స్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అయితే ఇది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందనేది క్లారిటీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ట్రంప్ టార్గెట్ చేసింది బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ మెడిసిన్స్. ఇందులో మరి బ్రాండెడ్ జెనరిక్స్ కు భాగం ఉందా లేదా అనే దానిపై క్లారిటీ లేనందున ప్రస్తుతానికి దీనికి మినహాయింపు దక్కినట్లేని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫ్యూచర్ లో వీటిపై కూడా టారిఫ్స్ విధించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ కూడా అదేనని, అమెరికన్లు ఎక్కువగా జెనరిక్స్ పైన ఆధారపడుతున్నందున అక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాటయ్యే వరకు గ్యాప్ ఇచ్చి ఆపై టారిఫ్స్ విధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే అమెరికాలో ఇప్పటికే తయారీ కేంద్రాలు ఉన్నా లేక అవి నిర్మాణంలో ఉన్న భారతీయ ఫార్మా కంపెనీలకు ఈ టారిఫ్స్ వర్తించమని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ యుఎస్ లో ఫ్యాక్టరీలు ఉన్న మెజారిటీ భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తులకు స్వదేశంపైనే ఆధారపడుతుంటాయి. ఉదాహరణకు డాక్టర్ రెడ్డీస్ కు వచ్చే ఆదాయంలో దాదాపు $1.5 బిలియన్ యుఎస్ నుంచే వస్తాయి. ఆ దేశంలో ప్లాంట్ ఉన్న అక్కడ తయారయ్యే జీసుబాక్స్ వంటి ఉత్పత్తులు టోటల్ రెవెన్యూలో 15% మాత్రమే. ఇక యుఎస్ లో మిగతా కార్యకలాపాలు ఇండియా బేస్డ్ గానే అవుతున్నాయి. ఇక దీంతో పాటు సన్ ఫార్మా, ల్యూపిన్, జైడస్ లైఫ్ సైన్సెస్, అరబిందో ఫార్మా వంటి బడా కంపెనీలకు సైతం ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ పడనుంది. ఎందుకంటే ఇవి కూడా తమ ఉత్పత్తులపై తయారీని ఎక్కువగా ఇండియాలోనే చేస్తున్నాయి. యుఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలన్నా దానికి అయ్యే ఖర్చు భారత్ కంటే 50 నుంచి 60% ఎక్కువ ఉంటుంది. పైగా ఇండియాలో వచ్చినంత సులువుగా అప్రూవల్స్ రావు. నిజానికి ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇండియా ఫార్మా కంపెనీల కంటే అమెరికన్లే ఎక్కువగా నష్టపోతారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే భారత్ వంటి దేశాల నుంచి తక్కువ ధరతో లభించే జెనరిక్ మెడిసిన్స్ పై అమెరికా ఆరోగ్య వ్యవస్థ చాలా వరకు ఆధారపడి ఉంది. టారిఫ్స్ వల్ల దిగుమతులు తగ్గి మందుల లభ్యత, సరఫరాపై ప్రభావం పడుతుంది. ఫలితంగా అమెరికాలో వైద్య ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు దిగుమతి వస్తువుల ధరలు పెరిగితే ఇది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ టారిఫ్స్ అనౌన్స్మెంట్ తో భారతీయ ఫార్మా కంపెనీ షేర్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. దాదాపు 4 నుంచి 7% మేర నష్టపోయాయి. ఫార్మా ఇండెక్స్ 2.14% పడిపోయింది. టారిఫ్స్ పై ఇన్వెస్టర్లో ఆందోళన నేపథ్యంలో మార్కెట్లు డీలా పడ్డాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.